రాంగా ఏమెత్తకచ్చినావు బతికి 4 రోజులు నాలుకే దగ్గేదాకా నమ్మ తినే పీకుదాం అనుకునేటోళ్ళ కోసం గియ్యల పట్టుకొచ్చిన వంటకం చికెన్ ఫ్రై సూత్తం నడు ఇంతంత నూనె గుమ్మరించుకున్న పెంకల పచ్చిమిర్చి కలియమాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కోడి ముక్కల్ని గుమ్మరించి ఇంతంత పసుపు ఉల్లిగడ్డ తురుము టమాటా తురుము ఉప్పును జీలకరించి రికం లేకుండా కలుపుకుంటా ఇంతంత కారపొడి ఇంతంత ధనియాల పొడి ఇంతంత జీలకర్ర పొడి పితికేమంత గరం మసాలా ఎల్లిపాయంత బ్లాక్ పేపర్ జీలకరించి నేత్రానందం కోసం కాశ్మీరీ కారపొడిని కూడా తూరుపాల పట్టి మసాలా మంచిగా అంటే తట్టు కలుపుకుంటా అప్పుడే సన్నం తరిగి పెట్టుకున్న కొత్తిమీరాకును కూడా తూరుపాల పట్టి చికెన్ ఉడికే తట్టు చేతులు నొచ్చేదాకా మంచి కలుపుకుంటా శ్మశానంలోకెళ్ళి ఒక బొగ్గెత్తకచ్చి అయ్యో శ్మశానం కాదు మా పొయ్యిలకెళ్ళి పట్టకచ్చిన ఇక కోడి ఆత్మ సంబర పడేటట్టు స్మోకిడ్ పిలేవర్ని చూపించి మొన్న మా బద్ద శత్రువు లగ్గంలో మిగిలిపోయిన బగారన్నం గంజులు బయట పెడితే వెనకకెళ్ళి పోయి పెద్ద బకెట్ నిండా ఎతకని వచ్చిన ఎట్లయితే గట్లా దేకలేంగి అని బాసుమతి మెతుకులకు మసాలా మంచిగా అంటే తట్టు కలుపుకొని గంపెడంతా నోరు తెరిచి పెద్ద పెద్ద బుక్కలు నోట్లే గుక్కుతుంటే నాలుక కింది నరాలకు 360 డిగ్రీల రుచి తలగకపోతే ఏమైందని అడుగుర్రి హలో సరోజా ఏడ చచ్చినవే బగారన్నం పట్టుకత్తాను